సో ఇప్పుడు వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు? సో ఓకే వెళ్ళాడు, గుర్రం సహాయంతో రథసాల సహాయంతో బయటకైతే వెళ్ళిపోతాడు. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడంటే ఆల్మోస్ట్ ఆయన 7 years తిరుగుతాడు. సో 7 years ఆల్మోస్ట్ 7 years అన్ని ప్రాంతాలు తిరుగుతాడు అనమాట. 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు మొత్తం తిరిగి తెలుసుకుంటాడు, నాలెడ్జ్ పెంచుకుంటాడు. అసలు రాజ్యాలు ఎలా ఉన్నాయి, బయట ప్రజలు సామాన్య ప్రజలు ఎలా ఉన్నారని చెప్పేసి. సో ఆయనకి ఇవన్నీ చూస్తాడు. ఇందా మనం చెప్పుకున్నాం కదా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం. సో మలివేద కాలం తర్వాత ఈ ఆచారాలకి బలిదానాలకు సంబంధించి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది విపరీతంగా ఉండిపోతుంది. సో వేదకాలం నుంచి. సో కాబట్టి బ్రాహ్మణుల యొక్క డామినెన్స్ అనేది పెరిగిపోయింది. సో ఇక్కడ ఏమైంది, బ్రాహ్మణి వర్సెస్ క్షత్రియ. సో ఇప్పుడు వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు ఇద్దరు కూడా క్షత్రియసే కదా. సో వాళ్ళిద్దరు కూడా బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కోసం ఎగనెస్ట్గా పోరాడారు. సో కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యము అలానే సంస్కృతం, ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద పెద్ద పీపుల్ ఎల్ఐడి పీపుల్ అంతా కూడా సంస్కృతం మాట్లాడతారు. సో దానివల్ల ఈ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు కదా, వెన్నాకుల లాంగ్వేజెస్. సో వాళ్ళని తక్కువగా చూస్తారనమాట వాళ్ళందరూ కూడా. అంటే అగ్రవర్ణాలకే సంస్కృతం అన్నట్టుగా చెప్తారు. సో అదొకటి. వైలెన్స్, హింస అనేది పెరిగిపోతుంది. సో హింస అంటే యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఏదైనా రిచువల్స్ జరిగేటప్పుడల్లా ఆవుల్ని వధించడము, జంతువులు వధించడం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చూసినట్టు గౌతమ బుద్ధుడు మొత్తం తెలుసుకుంటాడు అన్ని ప్రాంతాల్లో, అంటే అన్ని ఏరియాలు తిరుగుతాడు. 7 years అనమాట. 7 సంవత్సరాలు తిరిగి తెలుసుకొని ఆయన ఒక రోజు ఉరివేల అని చెప్పేసి ఒక ప్రాంతం అనమాట. ఉరువేల రాసుకోండి, ఉరువేల. సో ఉరివేల అనే ఒక ప్రాంతాన్ని చివరిగా చేరుకుంటాడు. సో ఉరివేల అనే ఒక ప్రాంతాన్ని చేరుకుంటాడు చివరిగా. సో ఉరివేల చేసుకుంటాడు. ఆ ఉరివేల ప్రాంతమే ఇప్పుడు బుద్ధగయ. సో బీహార్లో ఉంది ఇప్పుడు బుద్ధగయ, బుద్ధ టెంపుల్. సో అది బుద్ధగయ అనమాట. ప్రెజెంట్ డే ఉన్నటువంటి బుద్ధగయనే ఒకప్పుడు ఉరివేల. సో అప్పట్లో దాన్ని ఉరివేల అని పిలిచేవాళ్ళు. సో బ్రాకెట్లో బుద్ధగయ అని రాసుకోండి. సో బీహార్ అని కూడా రాసుకోండి, పక్కన కామా పెట్టుకోండి. బ్రాకెట్లో బుద్ధగయ బీహార్. సో ఈ ఉరివేల ప్రాంతంలో ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఒక నది ఉంటుంది. సో పాల్గొనే నిరంజన అని చెప్పేసి ఒక నది ఉంటుంది, నిరంజన నది. సో నిరంజన నది ఒడ్డున దీన్నే ఫాల్గు రివర్ అంటారు ఇప్పుడు. సో ఇప్పుడు ఫాల్గు నది అంటారు. సో ప్రెజెంట్ డే వచ్చేసి, అప్పట్లో నిరంజన నది అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఆ నది ఒడ్డున ఒక రావి చెట్టు కింద కూర్చుంటాడు. ఓకేనా, రావి చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. సో ఇక్కడ ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అర్థమైందా? సో ధ్యానం చేయడం మొదలు పెడతాడు. అయితే ఆయన 7 సంవత్సరాలు తిరిగాడు కదా. సో తిరిగేటప్పుడు కొంతమంది గురువులను ఆయన మీట్ అవుతాడు అనమాట. సో కొంతమంది గురువులను మీట్ అయ్యి వాళ్ళ దగ్గర చాలా విషయాలు నేర్చుకుంటాడు. సో కాబట్టి గౌతమ బుద్ధుడి యొక్క గురువులు ఎవరంటే సిద్ధార్థ, ఎవరంటే గైడెన్స్ ఆఫ్ ది అలారా కామ. అలారా కామ. సో అలారా కల్మ. నెక్స్ట్ వచ్చేసి ఉద్దక. సో ఉద్దక రామపుట్ట. సో ఉద్దక రామపుట్ట. సో వీళ్ళిద్దరు గురువులు అనమాట. వీళ్ళ దగ్గర అన్ని నేర్చుకుంటాడు గౌతమ బుద్ధుడు. సో మనకి సమాజం అంటే ఏంటి, సో మనుషులకి ఎటువంటి బాధలు ఉంటాయి, మొత్తం నాలెడ్జ్ అంతా కూడా నేర్చుకుంటాడు అనమాట. ఎప్పుడు ఆయన ధ్యానానికి ముందు అనమాట. ఆయన 7 సంవత్సరాలు తిరుగుతాడు కదా మొత్తం ప్రాంతాలన్నీ కూడా. అక్కడ ఈ గురువుల దగ్గర అన్ని నేర్చుకుంటాడు. అన్ని నేర్చుకున్న తర్వాత ఆయనకు అర్థమవుతుంది. సో మనము ఒక నాలెడ్జ్ని పెంచుకోవాలి, సుపీరియర్ నాలెడ్జ్ అనేది మనకు కావాలని చెప్పేసి ఆయన ధ్యానం చేయడం మొదలు పెడతాడు. ఇక తపస్సు అంటారు కదా. సో అట్లా ఆ తపస్సు అనేది ఎక్కడ మొదలవుతుందంటే, సో చివరిగా ఇదంతా అయిపోయిన తర్వాత, గైడెన్స్ మొత్తం అయిన తర్వాత గురువులది ఇక్కడే చేరుకుంటాడు. సో పాల్గొని నది ఒడ్డున, అంటే నిరంజన నది ఉంది కదా. సో పాల్గొని నది ఒడ్డున ఒక రావి చెట్టు కింద కూర్చుంటాడు అనమాట. సో అక్కడ ధ్యానం చేయడం మొదలు పెడతాడు ఇక. సో అర్థమైందా? సో ధ్యానం అనేది చేస్తాడు. సో తపస్సు అంటారు కదా. సో తపస్సు అనేది చేస్తాడు అనమాట. సో చివరిగా ఈ శాడ్ అనేది పీపల్ ట్రీ. సో బోధి ట్రీ అన్నా కూడా పీపల్ ట్రీ, గుర్తుపెట్టుకోండి. సో బోధి ట్రీ అన్నా కూడా రావి చెట్టే. సో రావి చెట్టు. సో రావి చెట్టు ఒడ్డున, నది ఒడ్డున రావి చెట్టు దగ్గర కూర్చుంటాడు. దాన్ని నిర్వాణ అంటారు. అట్టైడ్ నిర్వాణ అనమాట. అంటే ఎన్లైన్మెంట్, మోక్షం లభించడం. సో చివరిగా ఆయనకి ఆ తపస్సు వల్ల మోక్షం అనేది లభిస్తుంది అనమాట. సో మోక్షం అంటే నిర్వాణ. సో నిర్వాణ అంటే ఏంటంటే మోక్షం. మోక్షం. సో మోక్షం ఎప్పుడు లభిస్తుంది? సుపీరియర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నప్పుడు. అంటే ఆయన మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలడు. సో అర్థమైన సెన్సెస్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకోగలడు. ప్రతి విషయాన్ని, బాధ ఎక్కువ జీవితాన్ని మనమే స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ ఇట్లాంటివి లేకుండా మొత్తం అన్ని నివారించుకోగలడు అనమాట. సో అంటే స్వతంత్రుడుగా ఒక శక్తిగల వ్యక్తిగా మారుతాడు అనమాట. అర్థమైందా? మోక్షం అనేది లభిస్తుంది. దాన్ని ఎన్లైట్మెంట్ అంటారు, ఇంగ్లీష్లో ఎన్లైట్మెంట్ అంటారు. ఆ వర్డ్ వచ్చేసి నిర్వాణ అంటారు అనమాట. సో నిర్వాణ అంటే మోక్షం లభించడం. ఓకేనా? తర్వాత ఎట్ ది ఏజ్ ఆఫ్ ఎప్పుడంటే 35 years అప్పుడు ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడు? 29 years అప్పుడు బయటకు వస్తాడు. సో 7 years ఇంక్లూడింగ్ ఈ నిర్వాణ మొత్తం కలిపి 7 years స్పెండ్ చేస్తాడు మొత్తం కూడా, ఇంక్లూడింగ్ నిర్వాణ అంటే మోక్షం లభించిన ప్రాంతం వరకు మొత్తం. తర్వాత ఆయనకి 35 years అప్పుడు ఏమొస్తుంది? మోక్షమే లభిస్తుంది. మిగతా ఇంకా తిరుగుతాడు అనమాట. మొత్తం ప్రజలకి ఇవి తెలియపరచాలని చెప్పేసి తిరుగుతాడు. సో చూడండి, ఇందులో రాసుకున్నారు కదా నిర్వాణ వరకు. సో ఇప్పుడు ఆయన్ని బుద్ధ అని పిలుస్తారు. సో ఇక్కడ నుంచి బుద్ధ అంటారనమాట. కాబట్టి బుద్ధ అంటే మీనింగ్ ఏంటంటే, సో బుద్ధ అంటే మీనింగ్ ఏంటంటే, మామూలుగా అయితే గురువు అని చెప్పేసి అర్థం. మామూలుగా గురువు. సో గురువు అంటే అన్ని తెలిసిన వాడు. సో అన్ని తెలుసుకున్న వ్యక్తి అనమాట. అవునా కదా? సో అన్ని తెలిసిన వ్యక్తి ఏమంటాము? గురువు అంటాము. సో కాబట్టి బుద్ధ అంటే టీచర్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. సో అతను మిగతా వాళ్ళకి చెప్పేంత శక్తి గలవాడు, అన్ని తెలిసిన వాడు అని చెప్పేసి అర్థం. సో ఇక్కడి నుంచి అతన్ని గౌతమ్ బుద్ధ అంటారు. సో బుద్ధ అని పిలుస్తారు. ఆల్రెడీ అతను చిన్నప్పటి నుంచి ఎవరు పెంచారు? ప్రజాపతి గౌతమి.
సో ఆమె మెచ్చుతుంది కాబట్టి గౌతమ్ అనే పేరు అడుగుతుంది. సో ఇక్కడి నుంచి ఆయన్ని గౌతమ్ బుద్ధుడు అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. సో అర్థమైందా? సో కాబట్టి బుద్ధ అంటే ఎన్లైటెడ్, అంటే జ్ఞానం పొందినవాడు. సో అలానే మోక్షం లభించిన వాడు అని చెప్పేసి అర్థం అనమాట. సో బుద్ధ అంటే టీచర్ అని కూడా మీనింగ్. సో టీచర్ అన్న కూడా అదే అర్థం, గురువు అన్న కూడా అదే, మీకు చెప్తాను తర్వాత. సో బుద్ధిజంలో 3 రత్నాలు అంటారు. సో 3 జ్యువెల్స్ అంటారు, అందులో బుద్ధ సంఘ ఇవి ఉంటాయన్నమాట, చెప్తాను. సో కాబట్టి బుద్ధ అంటే ఎన్లైటెడ్, అంటే మోక్షం పొందినవాడు అని చెప్పేసి అర్థం. సో ఆయనే కాదు, ఇప్పుడు మీ ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఒక మోక్షం లభించిన వ్యక్తిని బుద్ధ అంటారు బౌద్ధ మతంలో, ఓకేనా? సో కాబట్టి గౌతమ్ బుద్ధ అని ఇక్కడి నుంచి మొదలవుతాడు. సో అలా గౌతమ్ బుద్ధుడు సిద్ధార్థ దగ్గర నుంచి, సో సిద్ధార్థ నేమ్ దగ్గర నుంచి సో గౌతమ బుద్ధ, సో గౌతమ్ బుద్ధ అనే స్థాయికి అయితే వస్తాడనమాట. సో అర్థమైంది ఆయన ఒక జర్నీ. సో ఇక్కడి నుంచి ఆయన్ని గౌతమ్ బుద్ధుడు అని చెప్పేసి పిలుస్తారు. ఇక సిద్ధార్థ అనే నేమ్ అవే ఉండవు, గౌతమ్ బుద్ధుడు అని పిలుస్తారు. సో ఇది సెకండ్ పార్ట్ అనమాట. అర్థమైందా? ఆయనకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పుకున్నాం మనము. తర్వాత ఆయన ఎలా ఎన్లైన్మెంట్ వచ్చింది, మోక్షం అనేది లభించిందని చెప్పుకున్నాము. సో ఇక మొదలు పెడతాడు. సో ఇక ప్రజలకి ఉండే ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. సో జీవితం అంటే ఏంటి, అసలు నిజమైన సత్యం అంటే ఏంటి, అసలు విశ్వం అంటే ఏంటి, మొత్తం అన్నీ చెప్తాడండి మన నీట్గా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం మోక్షం లభించిన తర్వాత ఇమీడియట్గా ఒక శర్మన్కి వెళ్తాడనమాట. సో ఫస్ట్ చెప్పాలి కదా, స్టూడెంట్స్కి చెప్పాలి, మొత్తం ఆయన ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం కోసం ఒక శర్మన్కి వెళ్తాడు. దాన్ని ఉపన్యాసం అంటారు. శర్మన్ అంటే ఉపన్యాసం, మొదటి ఉపన్యాసం. సో బుద్ధుడు మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇస్తాడు? సో మనకి బుద్ధిజం చాప్టర్ లో ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఇది. సో బుద్ధుడి మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇస్తారంటే సార్నాథ్. సో సార్నాథ్ అనే ఒక ప్రాంతంలో ఇస్తాడు. డీర్ పార్క్ అంటారు, అంటే జింకలు ఉండే పార్క్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్రాంతంలో ఇస్తాడు సార్నాథ్ అనే ఒక ప్రాంతంలో ఇస్తాడు. ఇది మనకి వారణాసికి దగ్గరగా ఉంటుంది. సో వారణాసి ఫ్రెండ్ యూపీ ఉంది కదా, సో వారణాసిలో ఉండే ఏరియా అనమాట ఒకటి. సో వారణాసిలో ఉండే సార్నాథ్ అనే ప్రాంతంలో డీర్ పార్క్ ఒకటి ఉంటుంది, జింకల పార్క్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ ఆయన ఇస్తాడనమాట, మొట్టమొదటి ఉపన్యాసం ఇస్తాడు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇదే అనమాట ఫస్ట్ శర్మన్. సో గౌతమ్ బుద్ధుడు ఆయన ఫాలోవర్స్ కి స్టూడెంట్స్ కి మొత్తం ఇచ్చినటువంటి ఉపన్యాసం అనమాట. ఇక్కడ గౌతమ్ బుద్ధుడు చుట్టూ వీళ్ళందరూ ఉంటారు, సో శిష్యులందరూ ఉంటారనమాట. సో కాబట్టి ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడ ఇస్తాడు? సార్నాథ్. అది ఎక్కడుందంటే వారణాసిలో. సో వారణాసి తెలుసు కదా, ఇప్పుడు కాశీ అంటాం కదా మనం. సో ఆ ప్రాంతంలో సార్నాథ్ అనే ప్రదేశంలో ఇస్తాడు, ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది కాబట్టి ఆయన ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము, మహాభినిష్క్రమణ, తర్వాత వచ్చేసి ఎన్లైన్మెంట్ అంటే మోక్షం పొందడం. సో మోక్షము, సో తర్వాత ఫస్ట్ శర్మన్, కాబట్టి ఇదేంటి ఉపన్యాసం శర్మన్. సో ఫస్ట్ శర్మన్, ఇంతవరకు అర్థమైంది కదా. సో అర్థమైంది కదా ప్రాసెస్ అనేది. సో ఇట్లా అనమాట. సో ఇప్పుడు ఆయన పర్సనల్ డీటెయిల్స్ కాకుండా మనకి సబ్జెక్ట్ ప్రకారం ఎక్కువ చూసుకుంటే మహాభినిష్క్రమణ, తర్వాత మోక్షం ఎన్లైన్మెంట్ బుద్ధ, తర్వాత వచ్చేసి ఫస్ట్ శర్మను. ఇక్కడ నుంచి టెర్మినాలజీస్ అన్ని వస్తాయన్నమాట, మీకు డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి, దానికి మీనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, అయితే ఈ సారనాథ్లో ఇచ్చిన ఉపన్యాసానికి ఆ మీటింగ్ ఒక పేరైతే పెడతాడు అనమాట. దాన్ని ఏమంటారంటే ధర్మచక్ర పరివర్తన అంటారు. సో ధర్మచక్ర పరివర్తన అంటారు, లేదా సెట్టింగ్ మోషన్ ఆఫ్ ది వీల్ ఆఫ్ గ్రేట్ లా. సో దీని వీల్ ఆఫ్ గ్రేట్ లా అని కూడా అంటారు. అంటే ఇక్కడ చూడండి వీల్ ఉంటుంది. సో గౌతమ బుద్ధుడి యొక్క చేతి దగ్గర ఇక్కడ చూడండి వీల్ ఉంటుంది. వీల్ తెలుసుకుని అప్పుడు రావడం అంటారు కదా, అట్లాంటిది. సో దీని యొక్క మీనింగ్ అంటే పరివర్తనం అంటే ఏంటి? సో పరివర్తనం అంటే చేంజ్ అవ్వడం, ఒక పర్సన్ చేంజ్ అవ్వడం. సో ఇంతకుముందు ఉన్న దానికంటే కూడా చేంజ్ అవ్వడం అనేది పరివర్తనం అంటారు. సో పరివర్తనం అంటే టు చేంజ్ అని చెప్పేసి అర్థం. సో కాబట్టి ధర్మచక్ర పరివర్తనం, ఇక్కడి నుంచి వాళ్ళు ధర్మం వైపు. సో బౌద్ధ మతం అనేది ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు మొత్తం కూడా స్టూడెంట్స్కి ఇక్కడి నుంచి మనం ధర్మం వైపు వెళ్తున్నాం అని చెప్పి చెప్పడానికి ఒక గుర్తింపుగా ఇది చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో వీల్ ఆఫ్ గ్రేట్ లా. సో లా అంటే ఏంటి? చట్టం, అంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనం ధర్మాన్నే పాటించాలి, ఇలానే ఉండాలి, సో ఎవరిని బాధ పెట్టకూడదు, ఎటువంటి హింస అనేది ఉండకూడదు, ఇటువంటి అన్ని కూడా గౌతమ బుద్ధుడు ఇక్కడ స్టూడెంట్స్ అనేది చెప్తాడు అనమాట. సో అర్థమైందా? అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఈ శర్మనికి సంబంధించి ఉపన్యాసానికి? గౌతమ బుద్ధుడు ఎక్కడ చెప్పాడు, ఉపన్యాసం ఎక్కడ చెప్పాడు, సో దాని యొక్క మెయిన్ దాన్ని ఏమని పిలుస్తామని చెప్పుకున్నాం. సో అందులో ఏం చెప్తాడు గౌతమ బుద్ధుడు, ఏమేం చెప్తాడు చూద్దాము. ఇక్కడ ఆయన 4 నోబుల్ ట్రూత్స్ చెప్తాడు. సో నాలుగు సత్యాలు అనేవి చెప్తాడు అనమాట. సో 4 సత్యాలు అనేవి చెప్తాడు. మిడిల్ పాత్, మాధ్యమిక వాదం, సో మాధ్యమిక మార్గం, సంఘ అంటే ఒక మీటింగ్ లాగా అనమాట. చెప్తాను, ఈ ప్రస్తుతానికి రాసుకోండి పేర్లు. 4 సత్యాలు చెప్తారు, నోబుల్ ట్రూత్స్. తర్వాత మాధ్యమిక మార్గం అంటే మిడిల్ పాత్ అనమాట. సో మిడిల్ పాత్ అంటే ఏంటంటే ఎటువంటి లగ్జరీస్ లైఫ్ అనేది ఉండదు, అలా అని చెప్పేసి నీచ్గా బతకడం కాదు, సో ధర్మం లేకుండా అధర్మంగా బతకడం కాదు, లగ్జరీస్ లేకుండా ఒక మిడిల్ పాత్లో వెళ్ళడం. సో దీనివల్ల మనిషికి ఎటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ ఇటువంటి లేకుండా ఆనందంగా జీవిస్తాడు అని చెప్తాడు అనమాట. అంటే దీని అర్థం ఏంటంటే అన్ని వదిలేయమని, లగ్జరీస్ థింగ్స్ అని కూడా వదిలేయండి.
సో ఇప్పుడు ఎందుకు లగ్జరీస్ థింగ్ వదిలేయమంటాడంటే గౌతమ్ బుద్ధుడు, సో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, క్యాజువల్గా ఒక పర్సన్ తీసుకుందాము. సో తను ఒక ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నాడు. సో పెద్ద కాస్ట్లీ ఐఫోన్ కొనుక్కోవాలనుకున్నాడు. అదేంటి కోరిక. సో అతనికి కోరిక అనమాట, డిజైర్. ఆ డిజైర్ వల్ల అతని దగ్గర డబ్బు లేనప్పుడు ఏమొస్తుంది, సో కొంచెం అతనికి స్ట్రెస్లా వస్తుంది అనమాట. బాధపడతారు కదా, మన దగ్గర మనీ లేదు కొనాలని చెప్పేసి. దానికోసం ఏం చేస్తాడు, డబ్బు లేకుండా అప్పు తీసుకొని మరీ కొంటాడు. సో అప్పు తీర్చడానికి బాధలు పడుతూ ఉంటాడు అనమాట. అర్థమైందా? సో ఈ వలయంలోనే ప్రజలు చిక్కుకుంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనం చాలా చూస్తున్నాం. సో ఇప్పుడు చూస్తున్నాం ఇట్లాంటి అన్ని కూడా ఈఎంఐస్ ఇట్లాంటి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అంటే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా వెళ్ళి ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. కాబట్టి అటువంటి కోరికలని మనకు ఉండకూడదని చెప్పేసి గౌతమ బుద్ధుడు అప్పుడే చెప్తాడు. సో డిజైర్స్ అనేది మనకు తగ్గట్టుగానే ఉండాలి కానీ లగ్జరీస్గా తీసుకోకూడదు. అందుకే లగ్జరీస్ లైఫ్ మొత్తాన్ని కూడా వదిలేయండి. వదిలేసి మీరు మంచి సుపీరియర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోమని చెప్తాడు. సో ఆ డిజైర్స్ వల్ల మీకు ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద కోరికల వల్లే మీరు బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ వల్లే ప్రపంచం అంతా కూడా ఈ విచారమైనటువంటి వలయంలో చిక్కుకుపోయిందని చెప్పి చెప్తాడనమాట. సో కాబట్టి అటువంటి వద్దు, ఒక మాధ్యమిక మార్గంలో వెళ్దాము, మిడిల్ పాత్రలో వెళ్దాం. సో అధర్మంగా వద్దు, లగ్జరీస్గా వద్దు, ధర్మంగా ఒక మిడిల్ పాత్రలో వెళ్దాము. దానివల్ల మనుషులు కూడా ఆనందంగా ఉంటారని చెప్తాడనమాట. సో ఇది దాని ఒక మీనింగ్, మాధ్యమిక మార్గం. సో సంఘ అంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, మొత్తం చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ధర్మం ఇట్లాంటి వాటన్నింటిని చెప్పడానికి ఒక సంఘంలో ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ అసోసియేషన్లో కొంతమంది తీసుకొస్తారు. వాళ్ళు ఇక్కడ నుంచి గౌతమ బుద్ధుడికి ఉపన్యాసాలు స్ప్రెడ్ చేయాలి. సో ఇందులో చాలా పీపుల్ ఉంటారు అనమాట. సంఘాలు వచ్చేసి అసోసియేషన్ లాగా, సో లైక్ అసోసియేషన్ అనమాట, ఒక సంస్థ లాగా. ఇందులో చాలా మంది పీపుల్ ఉంటారు. వాళ్ళు గౌతమ బుద్ధుడి యొక్క ఉపన్యాసాన్ని స్ప్రెడ్ చేయడం. అంటే ధర్మ ఉంది కదా, సో ధర్మ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని స్ప్రెడ్ చేయడం అనమాట. సో దానికోసం సంఘాన్ని తీసుకొస్తారు. అంటే సారనాథ్లో జరిగినటువంటి మీటింగ్లో ఇవే డిస్కస్ చేసుకుంటారు వాళ్ళు. వీళ్ళందరూ శిష్యులు అనమాట. గౌతమ బుద్ధుడు చుట్టూ ఉండేది ఎవరు? శిష్యులు. ఆయన చెప్తారు, వీళ్ళందరూ కూడా విని వాటిని ఫాలో అయ్యి ఒక సంఘాల ఏర్పడి, గ్రూప్ ఆఫ్ పీపుల్కి అసోసియేషన్లో ఏర్పడి మిగతా ప్రాంతాలకు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఫస్ట్ శర్మానికి సంబంధించింది. ఆయనకి మోక్షం లభించిన తర్వాత ధర్మచక్ర పరివర్తన అని చెప్పేసి పిలుస్తారు. సో అర్థమైందా మీకు? గౌతమ బుద్ధుడి యొక్క జననము, తర్వాత ఆయన వచ్చేసి ఆ మోక్షం లభించడము, ఇప్పుడు మొదటి ఉపన్యాసము. సో తర్వాత వచ్చిన థింగ్ ఏంటంటే ఇవన్నీ చూడండి ప్రాసెస్లో ఉంటాయి ఒక ఆర్డర్లో. తర్వాత వచ్చేసి గౌతమ బుద్ధుడు పాస్డ్ అవే అట్ ది ఏజ్ ఆఫ్ 80 ఇన్ ది 483 BC అట్ కుషీనగర్. సో కుషీనగర్ రాసుకోండి, కుషీనగర్ ప్రేంట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. 80 సంవత్సరాల వయసు అప్పుడు గౌతమ బుద్ధుడు చనిపోతాడు. అర్థమైందా? గౌతమ బుద్ధుడు 80 సంవత్సరాల వయసులో చనిపోతాడు అనమాట. ఏ ప్రాంతంలో చనిపోతాడు అంటే కుషీనగర్ ప్రాంతంలో చనిపోతాడు. ప్రేంట్ అది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే బుద్ధుడికి సంబంధించిన ప్రదేశం కాబట్టి డెవలప్ చేయాలి. బుద్ధిస్ట్ సర్క్యూట్ అంటారు. అంటే బౌద్ధ మతానికి సంబంధించిన టూరిస్ట్ ప్లేస్లు డెవలప్ చేస్తున్నారు దాన్ని. సో ఈస్టర్న్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఈయన చనిపోయినటువంటి ఆ టైం అనమాట. మనం ఏం చెప్పుకున్నాము, మొదటి శర్మని ధర్మచక్ర పరివర్తన, ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు కదా, దాన్ని మహాభినిష్క్రమణ అంటారు కదా. అట్లా ఆయన చనిపోవడాన్ని ఏమంటారంటే మహాపరినిర్వాణ అంటారు. సో చనిపోయిన దాన్ని వచ్చేసి మహాపరినిర్వాణ. సో మహాపరినిర్వాణ అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ టెర్మినాలజీస్తో పిలుస్తారు. సో రేపు ఎగ్జామినేషన్లో అడిగితే మహాపరినిర్వాణ అంటే డెత్ అని చెప్పేసి అర్థం, మరణం అని చెప్పేసి అర్థం. సో అర్థమైందా? అయితే ఎందుకు చనిపోతాడు గౌతమ బుద్ధుడు? 8 years ఎందుకు చనిపోతాడు అంటే కొన్ని సోర్సెస్ ప్రకారం, హిస్టరీ సోర్సెస్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, సో ఆయన గౌతమ బుద్ధుడిని అక్కడ పనిచేసే ఒక బుచ్చర్ అనమాట. బుచ్చర్ అంటే కసాయి అంటారు కదా. సో అతను ఇన్వైట్ చేస్తాడు. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది గౌతమ బుద్ధుడు. ఆయన ఇంటికి వెళ్తాడు అనమాట ఒకరోజు. సో నైట్ ఇంటికి వెళ్ళి డిన్నర్ కోసం వెళ్తే అక్కడ పోర్క్ పెడతారు, పంది మాంసం అంటారు కదా, అది పెడతారనమాట. సో ఆయన ప్రజల మొత్తాన్ని స్వీకరిస్తారు కాబట్టి తింటాడు. అది తిన్న తర్వాత ఆయనకి డైహేరియా వస్తుంది, మోషన్స్ లాగా అయ్యి ఆ నైట్ చనిపోతాడు అనమాట. గౌతమ బుద్ధుడు కానీ చనిపోతాడు. సో అది కొన్ని సోర్సెస్లో చెప్తున్నారు, ఇలా హెల్త్ అనేది బాగాలేక ఫుడ్ పాయిజన్ ఇట్లా అయ్యి చనిపోతాడని చెప్పేసి. కొన్ని సోర్సెస్ ప్రకారం ఏం చెప్తారంటే, సో ఈ బౌద్ధ మతం అనేది విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది, అందుకే కొంతమంది ఆయన్ని వేరే మతస్థులు చంపేశారని చెప్పేసి కూడా చెప్తారు అనమాట. విషప్రయోగం చేసి చంపారని చెప్తారు. కానీ మనకి ఫస్ట్ సోర్స్ ఎక్కువగా ఉందన్నమాట హిస్టరీలో. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పక్క అవసరం లేదు, జస్ట్ క్యాజువల్గా. సో ఈ విధంగా సోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆయన ఫుడ్ తినడం వల్ల అలా చనిపోతారని చెప్పి చెప్తారు. డైహేరియా వచ్చి చనిపోతారని చెప్తారు. 8 years ఎక్కడ చనిపోతాడు? ఏ ప్రాంతంలో? కుషీనగర్. ఎక్కడ ఉందంటే ఏ రాష్ట్రం ఉంది? ప్రేంట్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దాన్ని ఏమంటారు ఆ ప్రాసెస్ని? మహాపరినిర్వాణ. సో అర్థమైందా? గౌతమ బుద్ధుడు ఎలా జన్మించాడు, ఏమేం జరిగింది ప్రాసెస్, ఎలా చనిపోయాడు. సో ఎంత కూడా ఆయన పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు ఇది సో బుద్ధిస్ట్ ఆర్ట్ రిప్రజెంటేషన్ ది 5 stages. దీన్ని ఏమంటారంటే బుద్ధ లైఫ్ సింబల్స్ అంటారు. సో బుద్ధుడి యొక్క జీవిత చిహ్నాలు అంటారు. సో బుద్ధాస్ లైఫ్ సింబల్స్ రాసుకోండి. సో ఎగ్జామినేషన్లో మీకు ఫ్యాక్ట్స్ అడుగుతారు కదా, అందులో మోస్ట్ రిపీటెడ్ టాపిక్ ఇది. సో బుద్ధాస్ లైఫ్ సింబల్స్ అనమాట. బుద్ధుని జీవిత చిహ్నాలను రాసుకోండి. బుద్ధుని జీవిత చిహ్నాలు
అంటే బుద్ధుడి యొక్క జీవితం మొత్తాన్ని కొన్ని సింబల్స్తో చూపిస్తారు, కొన్ని చిహ్నాలతో చూపిస్తారు అనమాట. సో ఓకేనా. ఫస్ట్ వచ్చేసి బర్త్ అంటే జననం. సో ఆయన యొక్క జననాన్ని ఏనుగు లేదా తామర పువ్వు, ఏనుగు లేదా తామర పువ్వుతో, కలువు పువ్వు తామర పువ్వు అంటాం కదా, లోటస్. సో తామర పువ్వుతో చూపిస్తారు. సో బుద్ధుడి యొక్క జననం బుద్ధుడి యొక్క జననాన్ని ఎలిఫెంట్ లేదా లోటస్తో చూపిస్తారు. సో ఏనుగు లేదా తామర పువ్వుతో రిప్రజెంటేషన్ చేస్తారనమాట, ఏనుగు లేదా తామర పువ్వు. నెక్స్ట్ రెనౌన్సియేషన్ అనమాట. రెనౌన్సియేషన్ అంటే ఏంటి? వెళ్ళిపోవడం, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, వదులుకోవడం. రెనౌన్సియేషన్ అంటే వదులుకోవడం అని చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. దీన్ని మామూలుగా మనం ఏమని పిలుస్తాము? మహాభినిష్క్రమణ అని చెప్పేసి పిలిచాము కదా ఇందాక, అదే అనమాట ఇది మహాభినిష్క్రమణ. సో మహాభినిష్క్రమణ అంటే వదిలి వెళ్ళిపోవడం అని చెప్పేసి. సో దీన్ని హార్స్తో చూపిస్తారు, గుర్రం. సో గుర్రంతో చూపిస్తారు, ఎందుకంటే ఆయన గుర్రం మీద వెళ్ళిపోయింది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎన్లైన్మెంట్ అనమాట. ఎన్లైన్మెంట్. సో ఆయనకి నిర్వాణ అంటారు కదా మనం, నిర్వాణ అంటే ఆయనకి మోక్షం లభించిన ప్రాంతం నిర్వాణ. సో దానికి గుర్తుగా ఏమంటే పీపల్ ట్రీ అంటే రావి చెట్టుతో చూపిస్తారు. సో రావి చెట్టు అనే దాంతో చూపిస్తారు. సో రావి చెట్టు. ఫస్ట్ సెర్మన్ అంటే మొదటి ఉపన్యాసం. సో మొదటి ఉపన్యాసం అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. సో మొదటి ఉపన్యాసం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఫస్ట్ సెర్మన్ అని చెప్పి రాసుకోండి. సో మొదటి ఉపన్యాసం దాన్ని దేనికి గుర్తుగా మనకేం చెప్పారు ఇక్కడ? మహా ధర్మ చక్ర పరివర్తన అని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి వీల్ అనమాట, చక్రంతో చూపిస్తారు, చక్రంతో చూపిస్తారు. నెక్స్ట్ డెత్ అనమాట, మరణం. సో మరణంని స్తూప అనే దాంట్లో చూపిస్తారు, స్తూపం అనే దాంట్లో చూపిస్తారు, మరణాన్ని స్తూప అనే దాంట్లో చూపిస్తారు. సో అర్థమైందా? బుద్ధుడి యొక్క జీవితం అనమాట మొత్తం. సో బుద్ధుడి యొక్క జీవిత చక్రం మొత్తం కూడా ఇక్కడ మనకి ఇలా సింబల్స్తో చూపిస్తారు. సో బౌద్ధ మతంలో సో మొట్టమొదటి ఏంటి? జననం. ఆయన జన్మించినటువంటి ఈవెంట్ని ఎలా చూపిస్తారు? తామర పువ్వు లేదా ఏనుగుతో చూపిస్తారు. సో వచ్చేసి బర్త్ అనమాట. నెక్స్ట్ రెనౌన్సియేషన్ అంటే వదిలి వెళ్ళిపోవడం. సో ఆయన గుర్రము రసాలతో వెళ్ళిపోతారు కదా, దాన్ని ఏమంటారు? ఆ ప్రాసెస్ని మహాభినిష్క్రమణ అంటారు. మీకు ఒక్కోసారి ఎగ్జామినేషన్లో ఇక్కడ వదిలి వెళ్ళడము అట్లా ఇవ్వడం అనమాట, డైరెక్ట్ మహాభినిష్క్రమణ ఇస్తాడు. సో జననము బర్త్ అంటే ఏమిస్తాడు? లోటస్ తామర పువ్వు అని ఇస్తాడు ఆప్షన్స్లో. అంటే మీకు జతపరచాలు ఉన్నాయి కదా, అలా అడుగుతారు. మహాభినిష్క్రమణ అంటారు, లేదా నెక్స్ట్ నిర్వాణ అంటాడు. తర్వాత ఇక్కడ వచ్చేసి మరణాన్ని ఏమన్నారు? మహాపరినిర్వాణ అన్నారు. ఇట్లా ఇస్తాడు. ఒక్కోసారి డైరెక్ట్ డెత్ బర్త్ అలా ఇవ్వడు, ఆ ఈవెంట్ నేమ్స్ కూడా ఇస్తాడు అనమాట. అర్థమైందా నేను చెప్పేది మీకు? సో కాబట్టి అవి కూడా గుర్తుపెట్టుకోండి. రెనౌన్సియేషన్ అంటే మహాభినిష్క్రమణ, ఎన్లైట్మెంట్ అంటే నిర్వాణ, డెత్ అంటే మహాపరినిర్వాణ. ఇక్కడ ఉంది కదా టెర్మినాలజీ, మహాపరినిర్వాణం. సో అర్థమైందా? ఇలాంటి టర్మ్స్ కూడా ఇస్తాడు. కాబట్టి ఇవి చూసుకోండి. కాబట్టి మొట్టమొదటి ఆయన పుట్టిన దాన్ని తామర పువ్వు ఏనుగుతో చూపిస్తారు. ఆయన ఇంటి నుంచి వదిలి వెళ్ళిన ఈవెంట్ ఎలా చూపిస్తారు? హార్స్, గుర్రంతో చూపిస్తారు. సో తర్వాత వచ్చేసి ఆయన మోక్షం పొందిన ప్రాంతం వచ్చేసి పీపల్ ట్రీ. ఆయన ఎక్కడ పొందాడు మోక్షము? పీపల్ ట్రీ దగ్గర. సో కాబట్టి పీపల్ ట్రీ కాబట్టి రావి చెట్టుని గుర్తుగా చూపిస్తాడు అనమాట. తర్వాత ఆయన మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చారు? సార్నాథ్. వారణాసి దగ్గర సార్నాథ్లో ఇస్తారు కదా. సో కాబట్టి అక్కడ ఏమని చెప్పారు మనము? గ్రేట్ వీల్ ఆఫ్ లా అని చెప్పేసి చెప్పాం కదా. సో కాబట్టి వీల్ అనమాట, చక్రంతో చూపిస్తారు. తర్వాత మనకి మరణం. సో మరణాన్ని స్తూపాలు చూపిస్తారు. సో బౌద్ధ మతంలో ఉండే స్తూపాలన్నీ కూడా ఇప్పుడు చాలా స్తూపాలు ఉన్నాయి కదా, సాంచి స్తూప, అమరావతి స్తూప. అక్కడ బుద్ధుడి యొక్క ధాతువులు ఉంటాయి. అక్కడ చర్మ అంటే ఆయన బాడీలోని పార్ట్స్ అనమాట, చిన్న చిన్న భాగాన్ని తీసుకొచ్చి అక్కడక్కడ కొన్ని స్తూపాల్లో పెట్టారు. ఒక వేలుని, సో ఒక వేలు తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో పెడతారు. ఆయనకి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఆయన యొక్క బాడీకి సంబంధించిన ప్రదేశాలు, బట్టలు ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ డిఫరెంట్ లొకేషన్స్లో పెట్టి స్తూపాసని నిర్మించారు అనమాట. సో మన అమరావతి స్తూప ఉంది కదా, సో అమరావతి స్తూప ఉంటుంది గుంటూరు దగ్గర. సో మీరు ఎప్పుడైనా వెళ్తే చూడండి, అమరావతి స్తూపాలు కూడా బుద్ధుని యొక్క ధాతువులు ఉన్నాయి. సో అర్థమైందా? ఆయనకి సంబంధించినటువంటి థింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇట్లా ఆయన గుర్తుగా తీసుకెళ్లారు. ఎందుకంటే చాలా గొప్ప వ్యక్తి, ఆ మతాన్ని తీసుకొచ్చాడు, విపరీతంగా స్ప్రెడ్ అయింది. సో కామన్ పీపుల్కి బాగా అయింది అనమాట. సో ఇది అర్థమైందా? ఇదంతా కూడా ఆయన ఏ విధంగా ఆయన జన్మించాడు, సో ఏ విధంగా వెళ్ళిపోయాడు, ఎందుకు అంత పెద్ద లగ్జరీస్ లైఫ్ని వదిలేసి వెళ్ళాడు, తర్వాత ఎలా ఉపన్యాసం ఇచ్చాడు, ఎలా మోక్షం పొందాడు, ఉపన్యాసం ఇచ్చాడు, వాళ్ళ గురువులు ఎవరు, మొత్తం డీటెయిల్స్ అన్ని చూసుకున్నాం కదా. సో ఇదంతా కంప్లీట్గా ఆయన పుట్టిన దగ్గర నుంచి జన్మించడం జరిగింది అనమాట. అయితే అసలు బౌద్ధ మతం అనేది ఏం చెప్తుంది? సో బౌద్ధ మతం మధ్యలో ఆయన బౌద్ధ మతాన్ని తీసుకొచ్చారు కదా. సో ఈ బౌద్ధ మతం అనేది ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, డాక్ట్రిన్స్ అనమాట, సిద్ధాంతాలు ఏమున్నాయి, సో బౌద్ధ మతం యొక్క సిద్ధాంతం ఏంటి, ఎందుకు వచ్చింది, సో ఆల్రెడీ మనకి వైదిక మతాలు ఇవి ఉన్నాయి కదా. సో కొత్త మతం రావాల్సినటువంటి సిద్ధాంతాలు ఏంటి అంటే బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యము, సంస్కృతం యొక్క ఆధిపత్యం, ఇవి కాకుండా అసలు బౌద్ధ మతం ఏం చెప్పింది, ప్రజలకి ఏం చెప్పింది, ఎందుకు సామాన్య ప్రజలు విపరీతంగా అట్రాక్ట్ అయ్యారు. సో బౌద్ధ మతం ఎంతలా స్ప్రెడ్ అయిందంటే ఆల్మోస్ట్ ఈ వైదిక మతం అంటే హిందూ మతం ఉంది కదా, అది అంతరించిపోయే దశకెళ్ళింది అనమాట. అంత విపరీతంగా స్ప్రెడ్ అయింది అప్పట్లో. సో అంత విపరీతంగా స్ప్రెడ్ అయింది అనమాట.
సో బౌద్ధ మతం యొక్క డామినెన్స్ తగ్గించడానికి ఆది శంకరాచార్యులు వీళ్ళందరూ కూడా హిందూ మతాన్ని ఇంకా ప్రమోట్ చేస్తారు అనమాట అప్పట్లో. సో కాబట్టి బౌద్ధ మతం అనేది సామాన్య ప్రజలకి విపరీతంగా అట్రాక్ట్ అయింది. సో అట్రాక్ట్ అయింది అనమాట వాళ్ళకి. సో చాలా బాగా అట్రాక్ట్ అయ్యారు ఎక్కువ. సామాన్య ప్రజలకు భాష ఉంది, సామాన్య ప్రజలకు కావాల్సిన విషయాలు ఉన్నాయి, సామాన్య ప్రజలకు కావాల్సిన ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. అర్థమైందా? భిన్న సంప్రదాయాలతో వచ్చిందన్నమాట బౌద్ధ మతం అనేది. అటు మనకి లగ్జరియస్ లైఫ్ అనేది వద్దు. సో దానివల్ల మనకి అది రీచ్ అవ్వకుంటే బాధలు ఉంటాయి. సో అలా చెప్పి అధర్మంగా బతకొద్దు. సో ఒక మిడిల్ పాత్రలో వెళ్దాము, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉందామని చెప్పేసి బౌద్ధ మతం రావడం జరిగిందన్నమాట. సో ఇది ఓవరాల్గా బౌద్ధ మతానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అంటే ఆయనకి సంబంధించింది, గౌతమ బుద్ధుడికి సంబంధించింది అనమాట. సో మనకి గౌతమ బుద్ధుడి యొక్క ప్రతిమలు కూడా, సో ప్రతిమలు అంటే స్కల్ప్చర్స్ ఉంటాయి కదా, సో స్కల్ప్చర్స్, ఈ స్కల్ప్చర్స్ కూడా మొట్టమొదటిసారి మానవ విగ్రహాలు. సో మానవుడిని విగ్రహంలో తొలచినటువంటి విగ్రహాలు కూడా గౌతమ బుద్ధుడే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇట్లా. సో నెక్స్ట్ డాక్ట్రిన్స్ ఆఫ్ బుద్ధిజం. సో డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు అసలు ఏమున్నాయి? సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు. సో రాసుకోండి, డాక్ట్రిన్స్ ఆఫ్ ది బుద్ధిజం. సో అంటే వాళ్ళ యొక్క ఐడియాలజీ, సో సిద్ధాంతాలు. సో ఆయన ఏం చెప్పారు అసలు, సో గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు అసలు బౌద్ధ మతానికి సంబంధించి అనేది ఇప్పుడు మనం చూద్దాము. సో వరల్డ్ ఈజ్ ట్రాన్సియంట్ ఆర్ ది ఇంపర్మినెన్స్ అనిక అంటారు టెర్మినాలజీ అనమాట, అదే లాంగ్వేజ్. సో అంటే ఈ ప్రపంచం అనేది శాశ్వతం కాదు, మనిషి యొక్క జీవితం కూడా శాశ్వతమా కాదు. సో ఎప్పటికైనా మరణించాల్సిందే. సో ఈ ప్రపంచం అనేది శాశ్వతం అనేది కాదనమాట. ప్రపంచం అంటే ఇక్కడ జీవితం, సో మనిషి యొక్క జీవితం అనేది శాశ్వతం అనేది కాదనమాట. ఓకేనా? రాసుకోండి. సో ఇంపర్మనెంట్ అనమాట, పర్మనెన్స్. ఓకేనా? శాశ్వతం కాదు. నెక్స్ట్, హీ నెయిదర్ యాక్సెప్టెడ్ నార్ డినైడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు లేడా అని చెప్పేసి ఆయన చెప్పలేదు. సో ఉన్నాడని చెప్పలేదు, లేడు అని కూడా చెప్పలేదు. ఓకేనా? రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు దేవుడు ఉన్నాడని చెప్పలేదు, లేడు అని చెప్పలేదు. ఇంగ్లీష్ మీడియం యాసిస్ రాసుకోండి. సో దేవుడు ఉన్నాడని చెప్పలేదు, లేడని కూడా చెప్పలేదు. సో కాబట్టి రేపు ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ అడిగితే, సో దేవుడు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ గురించి గౌతమ బుద్ధుడు రెండు విషయాలు చెప్పలేదు అనమాట. దేవుడు ఉన్నాడని చెప్పలేదు, లేడని చెప్పలేదు. సో కాబట్టి ఈ నెయిదర్ యాక్సెప్టెడ్ నార్ డినైడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది గాడ్ అనమాట. సో నెక్స్ట్, ఈ అడ్రసర్ ది ఓల్డ్ ఇష్యూస్ అండ్ వాజ్ నాట్ కన్సర్న్డ్ విత్ ది డిబేట్స్. అంటే ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాల గురించి అయితే ఆయన చెప్పారనమాట. ఎటువంటి విషయాలు ఉంటాయని, వాజ్ నాట్ కన్సర్న్ విత్ డిబేట్స్. కానీ వాటి సంబంధించి వాగ్వాదాలకు దిగలేదనమాట ఆయన. సో ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి. సో మనకి ప్రజలకి అందరికి కూడా సో ఓడ్లీ అంటే డిఫరెంట్ ఈవెంట్స్లో సమస్యలు అనేవి ఉన్నాయి. సో ఎక్కువ కోరికలు ఉండడము, ఆ కోరికల బాధలు పడ్డము, శారోస్ అంటారు కదా. సో ఇటువంటి అన్నీ ఉన్నాయి, కానీ వాటితో ఎవరితో డిబేట్ దిగలేదనమాట. ఓకేనా? సో ఇది ఒకటి. నెక్స్ట్, అబౌట్ ది సోల్ అండ్ ఆత్మ. అంటే ఆయన డిబేట్కి రానటువంటి అంశం ఏంటంటే ఇదనమాట. మనం ఆల్రెడీ తొలివేద కాలం మలివేద కాలం చెప్పుకుంటాం కదా, ఆత్మ అనేది బ్రాహ్మణ అవుతుందని చెప్పేసి. ఎప్పుడు అవుతుంది? సుపీరియర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నప్పుడు. సో అర్థమైందా? సో ఈ ఆత్మ అనేది బ్రాహ్మణ ఎప్పుడు అవుతుందంటే సుపీరియర్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నప్పుడు. సుపీరియర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే సంస్కృతం ఖచ్చితంగా చదవాలి కదా, వేదాలు ఇవన్నీ చదవాలి. కానీ సామాన్య ప్రజలు వేదాలు సంస్కృతం అని చదవగలరా? లేదు. కాబట్టి ఆ కాన్సెప్ట్ని ఆయన యాక్సెప్ట్ చేయలేదన్నమాట. సో ఆ కాన్సెప్ట్ని, అందువల్ల దానికి డిబేట్ కూడా దిగలేదు. సో ఎవరితో వైదిక మతంలో ఉన్న డిబేట్ కూడా దిగలేదన్నమాట. జస్ట్ చెప్పాడు. సో సామాన్య ప్రజలకి సంస్కృతం యొక్క డామినెన్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఆత్మ నుంచి బ్రహ్మ అవ్వాల్సిన కాన్సెప్ట్ అవసరం లేదు అని చెప్పాడు అనమాట. ఓకేనా? సో ఇదొకటి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ ది అథారిటీ ఆఫ్ వేదాసు. సో వేదాల యొక్క అథారిటీని ఆయన క్వశ్చన్ చేశాడు. సో ఎందుకు మీరు ఆ సామాన్య ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు? సో ఒక వ్యక్తి వేదాలు చదివితేనే నాలెడ్జ్ గెయిన్ అవుతాడా? సో సంస్కృతం నేర్చుకుంటేనే గొప్పవాడు అవుతాడా అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారనమాట, అథారిటీ ఆఫ్ వేదాస్ని. సో వేదాల యొక్క ఆధిపత్యాన్ని ఆయన ప్రశ్నించాడు. ఎవరు? గౌతమ బుద్ధుడు. సో నెక్స్ట్, కండెమ్డ్ ది వర్ణ సిస్టమ్. సో అండ్ ది అడ్వకేట్ ది ఈక్వాలిటీ. అంటే వర్ణ వ్యవస్థని, సో వర్ణ వ్యవస్థని ఈయన క్వశ్చన్ చేశాడు. వర్ణ వ్యవస్థని క్వశ్చన్ చేయడమే కాకుండా ఖండించాడు. అసలు వర్ణ వ్యవస్థ అవసరం లేదు. సో వర్ణ వ్యవస్థని రాసుకోండి ఇవన్నీ. సో వర్ణ వ్యవస్థని ఖండించాడు. సో ఫస్ట్ ఈ పాయింట్ రాసుకోండి, ఆత్మ బ్రహ్మ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆత్మ బ్రహ్మ అనే అంశాలను వ్యతిరేకించాడు. సో మొదటి నుంచి నీట్గా రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి ప్రపంచం అనేది శాశ్వతం కాదు, అంటే మానవుడి జీవితం శాశ్వతం అనేది కాదు. నెక్స్ట్ వచ్చేసి ఆయన దేవుడిని ఉన్నాడని చెప్పలేదు, లేడని చెప్పలేదు, అలా రాసుకోండి. నెక్స్ట్ మూడో వచ్చేసి ఒక ఆత్మ బ్రహ్మ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆత్మ అంటే సోల్ అనమాట, సామాన్య అంటే ఒక మనిషి, సామాన్య మానవుడు. బ్రహ్మ అంటే ఏంటి? నాలెడ్జ్, సుపీరియర్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం, బ్రాహ్మణ్ అంటారు. సో అవసరం లేదని. కాబట్టి ఈ క్వశ్చన్ ది అథారిటీ ఆఫ్ వేదాసు. వేదాల ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. సో వేదాల ఆధిపత్యాన్ని ప్రశ్నించాడు. తర్వాత వర్ణ వ్యవస్థని ఖండించాడు. అది కూడా రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు నీట్గా. తర్వాత సమానత్వాన్ని ప్రోత్సహించాడు. సో అడ్వకేట్ ది ఈక్వాలిటీ. సో సమానత్వం అనేది అందరిలో ఉండాలి. ఇక్కడ నుంచి సమానత్వం ఉండాలి తప్ప
వర్ణ వ్యవస్థ అనేది ఉండకూడదని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పడం జరిగింది. సో ఈయన ఒక మెయిన్ థీమ్ ఏంటంటే సమానత్వం. ఈ సమానత్వం అనే కాన్సెప్టే దేశం నలుమూలల నుంచి ప్రజలను అట్రాక్ట్ చేసింది అనమాట బుద్ధిజం. ఓకేనా? సో ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. సో బౌద్ధ మతానికి లేటర్ వేదిక్ పీరియడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్. సో మనకి లేటర్ వేదిక్ పీరియడ్ అంటే వైదిక మతం, వేదిక్ పీపుల్. సో వేదిక్ పీపుల్ టైంలో వర్ణ వ్యవస్థ, సో వర్ణ సిస్టమ్ ఉంది కదా, ఈ వర్ణ సిస్టమ్తో పాటు రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ ఉన్నాయి. సో సాంస్క్రిట్ లాంగ్వేజ్, నెక్స్ట్ బ్రాహ్మిన్స్ యొక్క డామినెన్స్, ఇవన్నీ కూడా వేదిక్ పీరియడ్ లో ఉంటాయి. అవునా కాదా? సో అక్కడ ఎక్కడ సామాన్య పీపుల్కి ఎక్కడ ఉంది చాయిస్ అనేది లేదు. ఇప్పుడు శూద్రులు ఉన్నారు. శూద్రులు మనం రెండు కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఏమని? ద్విజ అని కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ద్విజ అంటే 2 సార్లు జన్మించడం. ఇది ఓన్లీ ఎవరికి ఉన్నది? క్షత్రియాసు వైశ్యాసు వాళ్ళకే ఉన్నది అనమాట. సారీ, క్షత్రియాసు బ్రాహ్మిన్స్ వైశ్యాసు అగ్రవర్ణాలకే ఉన్నది అనమాట. సో శూద్రులకు లేదు. సో అంటే మీరు చదువుకోవద్దనే కదా మీనింగ్, దాని అర్థం. అంటే మీరు గురువుల దగ్గరికి వెళ్ళి సంస్కృతిని నేర్చుకోవద్దని చెప్పి, వేదాలు చదవద్దనే అర్థం. అవునా కదా? వివక్షత అనేది ఉంది. ఓకేనా? సామాన్య ప్రజల మీద. తర్వాత నెక్స్ట్ మనకి ఉపనయన కాన్సెప్ట్ వచ్చింది. ఉపనయన అంటే ఒక వ్యక్తి జ్ఞానం పొందిన తర్వాత అది చేసుకుంటారు కదా, సాక్రెడ్ థ్రెడ్ అని చెప్పేసి. అంటే అతను పవిత్రుడు అని చెప్పేసి అర్థం. అంటే మిగతా వాళ్ళు పవిత్రులు కాదని చెప్పా. అవునా కాదా? సో ఇటు ఒక వ్యక్తి, ఒక సోల్, ఆత్మ అనే ఒక వ్యక్తి బ్రాహ్మణ అనే మార్పు చెందుతున్నాడు. అంటే అతను ఒక వ్యక్తి సుపీరియర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు, అంటే మంచి జ్ఞానం పొందినప్పుడు బ్రహ్మణ్గా మారిపోతున్నాడు. అంటే దాని అర్థం మిగతా వాళ్ళు అవ్వకూడదనా శూద్రులు? సో ఇటువంటి క్వశ్చన్ చేశారనమాట ఎవరు? గౌతమ బుద్ధుడు. క్వశ్చన్ చేయడం వల్ల పీపుల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. సో ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చి విపరీతంగా గౌతమ బుద్ధుడికి ఫాలోవర్స్గా మారిపోయారనమాట. అందుకే బౌద్ధ మతం అనేది చిన్నగా మొదలయ్యి దేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్కి స్ప్రెడ్ అయింది. సో అర్థమైందా? సో అట్లా. సో అంటే హిందూ మతం కంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది అనమాట అప్పట్లో. ఏది వైదిక మతం కంటే ఈ బౌద్ధ మతం అనేది పీపుల్కి బాగా రీచ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి, సామాన్యుడికి, యాచకుడికి, రోగులకి, అందరికీ కూడా బౌద్ధ మతం అనేది బాగా రీచ్ అయిపోయింది. ఆ మతంలో కూడా జాయిన్ అయ్యారు అనమాట. సో చాలా ఫాస్టెస్ట్గా గ్రోత్ అయింది బౌద్ధ మతం అనేది. సో ఇట్లా వీటన్నిటిని క్వశ్చన్ చేయడం వల్ల ఉంటుంది. సో బౌద్ధ మతంలో ఏమన్నా ఈక్వాలిటీ ఉంది. సో ప్రతి ఒక్కరు, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, సెక్స్, జెండర్ ఇట్లా. కాకపోతే బౌద్ధ మతంలో ఓన్లీ మేల్స్ మాత్రమే ఉండేవాళ్ళు ఫస్ట్ లో. సో మేల్స్ మాత్రమే ఉండేవాళ్ళు. ఆనంద అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు. సో ఆనంద ఉపాలి అని ఉంటారు. అంటే గౌతమ బుద్ధుని చనిపోయిన తర్వాత ఉంటారు. వీళ్ళందరూ ఫాలో అవుతుంటారు గౌతమ బుద్ధుని ఆ టైంలో. సో వీళ్ళు ఆనంద అతను ఉన్నప్పుడు ఎక్కువ మేల్సే ఉంటారు. ఆనంద ఉన్న తర్వాత అతను ఏం చేస్తారంటే ఉమెన్స్ ని కూడా జాయిన్ చేస్తారనమాట. సో తర్వాత ఉమెన్స్ కూడా చాలా మంది జాయిన్ అయిపోతారు. ఎవరు? ప్రజాపతి గౌతమి. సో గౌతమ బుద్ధుని పినతల్లి, ఆమె కూడా జాయిన్ అయిపోతుంది బౌద్ధ మతంలో. సో ఇంకా చాలా మంది వస్తారనమాట. సో అర్థమైందా? సో ఇట్లా కాబట్టి మేల్స్ ఉంటే తర్వాత ఫిమేల్స్ కూడా జాయిన్ అవుతారు. సో కాబట్టి బౌద్ధ మతం అనేది సమానత్వాన్ని ప్రోత్సహించి, తర్వాత నాన్ వైలెన్స్, అహింస. అప్పట్లో జంతువులు వధించేవాళ్ళు విపరీతంగా. యుద్ధాలకు ముందు కొన్ని రిచువల్స్ పేరు చెప్పి, వేదిక రిచువల్స్ పేరు చెప్పి దేవతలకి వాళ్ళకి బలిచ్చేవాళ్ళు అనమాట, ఎక్కువ జంతువులు, ఆవుల్ని, వీటిని. సో దాన్ని నాన్ వైలెన్స్ కూడా తీసుకొస్తాడు. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల ప్రజలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎస్పెషల్గా సంస్కృతి యొక్క ఆధిపత్యాన్ని తొక్కేస్తాడు. సో సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్న భాషల్లోనే బౌద్ధ మతం ఉంటుంది. సో ఇలా రీచ్ అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇట్లా ఈ విధంగా బౌద్ధ మతం యొక్క డాక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో సిద్ధాంతాలు, వాళ్ళకి ఐడియాలజీ. సో ఐడియాలజీని బట్టే ఎవరైనా మతం మారేది. సో మతం అనేది వస్తుంది. సో ఇట్లా. సో ఈ విధంగా దీనికి సంబంధించిన బౌద్ధ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు అనమాట.